నేను ఏ దేవుడు అడిగేది నిజమైన ఏంటి, దేవుడు నువ్వు అనేది చెప్పేది ఏంటి వాళ్ళు తమ్ముడు? బతికే దాన్ని బట్టి చెప్పొచ్చు సార్. ఏ చాలా దేవుడు తప్పు నిజమైన దేవుడు అనేది మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు. సార్, ఏ దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళు బతికే పిల్లలను బట్టి చెప్పొచ్చు సార్. మేమున్నాం, మీరున్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మీరు బూతులు తిడతారు మీ దేవుడి ప్రకారం. మేము ఎట్లా బతుకు మాకు తెలుసు. ఏ దేవుడు నిజమైన దేవుడు అరే అని ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఉండే బూతులు జనాలకు తిట్టారు, ఇప్పుడు యెహోవా చెప్పొచ్చండి. బూతులు తిట్టారు లేదా? వారు యవ్వన కాలం అందే పురుషులు మరి ఇదని పురుషులు కాదండి, వాళ్ళ రొమ్ములను ఈ నడిపిరి ఈ జాలతో దేశంలో సెట్ చేశారు అని బూతులు మాట్లాడింది యెహోవానా మేమా? ఉన్న జనాలను ఏమయ్యా బట్టి చెప్పొచ్చు తమ్ముడు సార్ ఏ దేవుడు మంచోడు అని, రాజు ఏ తమ్ముడు, దేవుడు మంచోడు అని. ఏం మాట్లాడతావు రాజు తమ్ముడు నువ్వు? నువ్వు మీరు నన్ను యెహోవా పాస్ పాడే అంటున్నారు. మాటలు మీరు మేము మాట్లాడితేనేమో పట్టాను నువ్వు పట్టాను బాధపడతావు, యెహోవానే బూతులు మాట్లాడతారు. సార్. ఎప్పుడు నేను మరి స్ట్రైట్ ఫార్వర్డ్ నేను అడిగింది చెప్తారా? ఆ ఓయో రూమ్కి వెళ్తున్నారు, ఓయో రూమ్కి వెళ్తున్నారు జనాలు. వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఎవరికి తెలియట్లా. ఒరే 5,000 అట్టగా తమ్ముడు, సంవత్సరాలు. వాళ్ళ ఇష్టం. దేవుడి ఆ? భార్యను వ్యభిచారం చేసుకోవడం ఏం తమ్ముడు? నేను అడిగింది అది దానికి నువ్వు ఐ- పోయే రూమ్ లో పోయే వాళ్ళు వాళ్ళ నన్ను ఇష్టం తమ్ముడు, వాళ్ళ సమయం జిల్లా వాళ్ళ కుల మనకెందుకు? అయిపోయినా కానీ సార్, దేవుడి 5,000 భార్యలు సంవత్సరాల క్రితం. ఇంకో ఇంకొకటి ఏస్కల్ 22:21-30 చూడు. కాబట్టి నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాక మిమ్మల్ని మంచి బలాదూరులకు వీరులకు సూర్యులకు అప్పగింతును. వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతమును హతము చేయును, అగ్నిలో పడవేసి ఓకే, కాల్చును, మీ నైస్. అందరిని సార్, నన్ను సర్వనాశనము కాదని చేయను అని నన్ను వాళ్ళ కాదని నన్ను వాళ్ళ కాదని భార్యల గురించి వ్యభిచారం చెప్తున్నాడు. చేశారంటే, నన్ను కాకుండా మీరు మనుషులతో వ్యభిచారం చేసి పిల్లలకు అన్నారు కాబట్టి మీ పిల్లల్ని నన్ను చంపేస్తా కాదంటే అన్నాడు. దేవుణ్ణి మరి దేవుణ్ణి వ్యభిచారం నమ్మలేదని చేసేవాడు సార్ ఏం దానికి అర్థం. పిలుగుతాడు యెహోవా? నా దేవుని నమ్మలేదని సార్ దానికి అర్థం. నన్ను కాదని అంటే అంటే ఇప్పుడు నమ్మకపోతే పిల్లల్ని చంపేస్తాడా? నమ్మకపోతే పిల్లల్ని నాశనం చేస్తాడా? మీ సార్ వాళ్ళు చేసిన పాపం అండి. నీవు అది చూసిన ఇదేంది ఏంటండి ఆ తమ్ముడు? పాపం? మీ కుమారులను ఆ? కుమార్తెలను కత్తివాతము హతము చేయును, అగ్నిలో అవును, పడవేసి కాల్చును, మీ అందరిని అవును, సర్వనాశనము చేయను. అవును. దేని తమ్ముడు? దేవుడు అనేవాడు ఇలా ఈ విధంగా మనుషులను నాశనం చేయటం ఎంతవరకు కరెక్ట్? సార్ సార్, ఇప్పుడు మీ ఇంట్లో సార్ నేను అనకూడదు సార్, మన ఇంట్లో పిల్లలు ఉంటారు సార్. అయ్యే నువ్వు మాట్లాడే తప్పు వ్యభిచారం తమ్ముడు, చేశాడంటే తప్పు తప్పు, సార్, నువ్వు ఒక మాట్లాడేది చాలా క్యాస్ట్ వాళ్ళు తప్పు సార్, ఒక క్యాస్ట్ వాళ్ళు ఇంకో క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటేనే పీకలు పోతున్నారు. తమ్ముడు. నేను చెప్పేది ఇది ఈ విధంగా దేనికోసం చిన్నపిల్లల్ని దేనికోసం చంపడం అనేది దైవత్వం కాదు, మా అర్థం చిన్నపిల్లలు వ్యభిచారం చేసుకో. చూపించండి, వ్యభిచారం తర్వాత నీకు చేయొచ్చా? ద్వితోపదేశ వాళ్ళమ్మలు. కాండం 28 అధ్యాయము 24-32 54 చూడు. అక్కడ సార్, నా ఆడేమంటే పాయింట్ వింటారా? నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా, నువ్వు పెళ్లి చేసుకుంటే వీళ్ళు వేరే వాటితో వీళ్ళు కూడా సంసారం వ్యభిచారాలు చేయిస్తా, పోతారని నీ దేవుడికి కుమారుల తెలుసండి. మాంసం నీ కుమార్తెల మాంసం నీతో తినిపిస్తా అంటాడు. ఇదే ఆ, దైవత్వం? ఈ తినిపిలేదుగా, దరిద్రపు పాపన అన్నాడు. దైవత్వాన్ని ఇప్పుడు మేము మీ నమ్మి నాన్న ఉన్నాడండి, మా మీ నాన్న అద్భుతమైన ఉన్నాడండి మతాన్ని కొన్ని కోట్ల సార్, మీ నాన్న సంవత్సరాలు ఉన్నాడు మేము సార్. అవలంబిస్తున్నటువంటి మా సనాతన ధర్మాన్ని సార్ వదిలి గారు, ఈ దరిద్ర పుస్తకాన్ని నమ్మి మేము మా ఒళ్ళు ఇల్లు మన మా జీవితం మొత్తం సమస్యలు దాంట్లోనే నాశనం ఉందండి. చేసుకోవాలా? బుద్ధి ఉందా నీకు మన అసలు? జీవితం మొత్తం సార్, మన జీవితం మొత్తం దాంట్లోనే ఉంది సార్. నా అరే మన తమ్ముడు, నేను మన బూతులు జీవితంలో ఉంది సార్ మాట్లాడను, బైబుల్లో. నువ్వు మాట్లాడేదానికి బూతులు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు సార్ ఇంకా మాట్లాడతాం? ఏం మన కావాలి జీవితం అంతా నీకు? దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చర్చ్ ఉన్నా ఆ చుట్టుపక్కల హిందువులు నాశనం అవుతారు కాబట్టి మా ప్రవీణ్ తమ్ముడు చర్చిలు హిందూగా లేకుండా ఉండి చేయాలనే చేసేది ఆలోచనలో ఏముందండి? ఉన్నాడు. సార్, కాబట్టి హిందూగా చర్చిలు ఉండి ఈ చేసేది దేశంలో ఏంటి? ఉండటం అంత మంచిది కాదు. ఈ దేశంలో సార్ చర్చిలు ఉంటే అబ్బా, ప్రజలు నాశనం అయిపోతారు. ఇజ్రాయెల్లో సార్ ఉన్నారు హిందూగా కాబట్టి ఉండి ఇజ్రాయెల్ ఏం చేయాలి కట్టుకోమను. సార్? ఇజ్రాయెల్ కూడా చర్చి సార్ కట్టనివ్వట్లా. నేను సార్ ఒక చెప్పేది హిందూగా ఉండి ఏం చేయాలి చర్చి చెప్పండి? ఒక కట్టి హిందూగా ఉండి మంచి ఏం చేయాలి? చేస్తే మాకు ఇబ్బంది లేదు. చర్చి కట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, వాళ్ళ సార్, సినిమాలు ధనమాన చూడొద్దు, ప్రాణాలు సిగరెట్లు తాగొద్దు. అరే హరిస్తున్నారు కాబట్టి సార్, పాస్టర్లు మేము చర్చిలు కట్టనియ్యం. ఓకేనా? సార్, సిగరెట్లు తాగొద్దు, సినిమాలు చూడొద్దురా, అమ్మా అలాగే నాన్న చర్చిలు ప్రేమించండిరా, కట్టొద్దురా అంటాం. భయభక్తులతో బతకండిరా. సిగరెట్ తాగొద్దు, ఎట్లా సినిమాలు చూడొద్దు, అమ్మాయితో ఎట్లా చర్చిలో తిరగొద్దు, అలాగే బోధిస్తారండి? చర్చిలు కట్టొద్దు. చర్చిలో ఇవన్నీ కూడా బోధిస్తారు సార్. ఇది మా మా చర్చిలు మా మన కట్టకపోతే చెప్పేదేవుడు అండి. ఆరోగ్యానికి ప్రవీణ్ గారు, హానికరం. ప్రవీణ్ గారు ఉన్నారు లైన్ లో. ఆ? చర్చిలు లేకపోతే బోధించేవాడు ఎవడండి? ఏంది? చర్చిలు లేకపోతే మీరు సిగరెట్ తాగకపోతే అమ్మా నాన్న ప్రేమించి నీ అని చెప్పి చెప్పే దేవుడు. అరే ఎక్కడుందిగా బాబు బైబిల్లో అమ్మ నాన్నని ప్రేమించమని? మీ చిన్నపిల్లల్ని సార్, చంపమని మీ కూడా ఉంది కదా. తల్లిదండ్రులను సన్మానం చేయమని ప్రతాజ్ఞలు అదే కదా సార్, సరే తల్లిదండ్రులను ఇదిగో సన్మానం ఇదిగో చేయమన్నాడు ద్వితీయోపదేశ కాండం మోసాజ్ఞలు. 27 ఏంటి చూడు, 20-25. తన తండ్రి చెప్పండి. భార్యను చెరిచిన, తన చెల్లిని చెరిచిన ఆమెనంట. ఆమేనా? ఆ తన రాసుకో కావాలంటే ద్వితీయోపదేశ కాండం 27
చదవండి 20 నుంచి సార్, 25 చెప్పేది చదవండి. విను. తన తండ్రి భార్యను చేర్చిన, తన చెల్లిని చేర్చిన ఆమెన్ అనాలి. ఆమెనంటే చదవండి ఏమైంది? బైబుల్. నువ్వు సార్ చదువు బైబుల్ ఉన్నాయి సిగ్గుందా చదవండి రాజా సార్. నీకు గుత్తకి? ఆ పాస్టర్ అంటున్నారు కదా సార్, బైబుల్ ఏమన్నా ఉన్నాయి చదవండి మాట్లాడితే సార్. నోటికి హద్దు ఉండాలి, గుత్తకి సిగ్గుండాలి. రాజా, ఇంత దరిద్రంగా ఉన్నటువంటి ఈ బైబుల్ని మేము ఎట్ట నమ్మాలి రాజా? అందుకనే చర్చిలో వద్దంటున్నాం మేము రాజా. సార్ నేను ఒక పాయింట్ చెప్తున్నా సార్ మీకు. నువ్వేం చెప్పినా అంతే. బైబుల్ సార్, బైబుల్ అనేది అలాగే ద్వితీయోపదేశ కాండం 28 చెప్పేది సార్. అధ్యాయము 56 నుంచి 62. తనకు సార్ బైబుల్ పుట్టబోయే అనేది పిల్లలను లోపల మావిని ఉన్న మనుషుల్ని రహస్యంగా భర్తకు రాసింది. తెలియకుండా తినే పరిస్థితి ఎత్తా అంటాడు యెహోవా. సిగ్గుందా రాజా? బైబుల్ ఇది హిస్టరీ సార్, ఆ ఇది హిస్టరీ సార్. మావితో బైబుల్ ఇప్పుడు అంటే నీ హిస్టరీ భార్యని సార్. అంటాడు. నేను తప్పుగా అనుకోకు. నీ భార్య దగ్గరికి వచ్చి నీకు పుట్టబోయే పిల్లల్ని బైబుల్ ఈజ్ ఏ హిస్టరీ. మావితో సహా నీ భర్తకు పెట్టకుండా తినే పరిస్థితి తెస్తాడు. అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా రాజా? సార్ భయం ఉంటదని అట్లా అన్నాడు సార్. ఇప్పుడు మీరు ఇదేం భయంరా నాయన, నీకు దండం పెడతారా రే? నువ్వు నన్ను ఎట్ట తగులుకున్నావురా అయ్యా? అరే సార్ బాబు, మీరేదో మీరు తప్పు చేశారు నేనేమనుకుంటా సార్. అంటే మీరు మీ సార్, నా బ్రెయిన్ పాయింట్ ఏంటి సార్? మోకాల్లోకి వెళ్ళింది అనుకుంటా, కానీ మోకాల్లో నా కూడా పాయింట్ లేదురా నా మీకు. పాయింట్ ఎందుకోకుండా అరికాల్లో ఉంది అది. మోకాలంటారు ఏంటి సార్? అరికాల్లో నా ఉన్న పాయింట్ ఏంటండి సార్? మెదడుని మేము ఎట్ట బాగు చేస్తాం చెప్పు? సార్ కనీసం నా పాయింట్ మోకాల్లో ఏంటండి ఉన్నా సార్? అంటే మిమ్మల్ని బాగు చేయడానికి ట్రై చేయొచ్చు. అరికాల్లో దాచుకున్నారు బ్రెయిన్, ఏం చేస్తాను నేను? అంటే మీరు మాట్లాడలేకపోతున్నారు నాతో. ఆ అర్థంగా ఇంత దరిద్రంగా మాట్లాడు ఏం మరి మరి మాట్లాడుతున్నావు? నేను ఒక నీతో పాయింట్ మాట్లాడాలంటే మాట్లాడతానంటే నన్ను నేను కూడా బ్రెయిన్ మాట్లాడనీట్లా. లేకుండా ఉండాలి. కాదండి, నేను ఒక మాట్లాడతానంటే మీరు మాట్లాడనీట్లా. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారండి, అయ్యి బాబు మీరేదో తప్పు తమ్ముడు, చేశారు. నువ్వు మాట్లాడటం చెప్పేదానండి. వేస్ట్. నీకు లాజిక్ లేదు, నువ్వు మాట్లాడేదానికి న్యాయం ధర్మం లేదు. ఈ సార్ నా బూతుల్ని ఎంత పాయింట్ నువ్వు ఏంటండి సార్? స్వాగతిస్తున్నావంటే, ఎంత నమ్ముతున్నావంటే, నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తానని నీతో తినిపిస్తే సార్ నా నీ పాయింట్ పరిస్థితి ఏంటి ఏనండి చెప్పు? సార్? నువ్వు అవును, నా తింటావా? పాయింట్ ఏనండి సార్? నువ్వు నీ ఆన్సర్ పిల్లల్ని చెప్తా. తింటావా? ఆన్సర్ చెప్తా. 2 నిమిషాలు లైన్లో ఉంటారా? ఆన్సర్ చెప్తా. ఆ ఓకే, 2 నిమిషాలు అట్లానే ఉండండి, కామ్గా ఉండండి. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారంటే, మీరున్నారంటే, మీరు ఏదో తప్పు చేశారండి, బయట తప్పు చేసి ఇంటికి వచ్చారు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మిమ్మల్ని కొడతారండి, బెత్తంతో 4 దెబ్బలేసి, అరే ఇలాంటి తప్పు మళ్ళీ చేస్తే రెండోసారి చంపి ఉప్పు పాత రాస్తారా అని అంటాడు. అయితే మీరేం చేశారంటే 4 రోజులు ఆగి మళ్ళీ ఆ తప్పు ఎందుకు చేయాలనిపించింది, మళ్ళీ ఆ తప్పు చేశారండి. ఆ తప్పు చేసి ఇంటికి వచ్చారు, అది మళ్ళీ మీ తండ్రి గారికి తెలిసింది. ఇప్పుడు మీ తండ్రి మిమ్మల్ని చంపేసి బాధేస్తాడా? ఓకే ఓకే. ఈ దరిద్రపు ఉపమానం నేను చాలా సంవత్సరాలు బట్టి వింటున్నా. ఆల్రెడీ చెప్పండి యెహోవా అలాగే చిన్న పిల్లల్ని తినే పరిస్థితి తెస్తాడు. సార్. నేను చెప్పిన దానికి చెప్పేది చెప్పండి నమ్మా, విను పాయింట్. విను విను సోదాపు ఆపో ఆపో. ఒక ఒక రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, మేము వాళ్ళ పిల్లల్ని తిన్నాం, ఈ రోజు మా పిల్లల్ని వాళ్ళు తిన్నారు, వాళ్ళ పిల్లలు మాకు ఇవ్వాలి ఈ రోజు, కానీ వాళ్ళ పిల్లలు మమ్మల్ని తినే పరిస్థితి ఇవ్వట్లేదు ఈ రోజు తినడానికి, మాకు ఆకలి ఎట్లా తీరుదని తీర్పు తీర్చమని వెళ్తారు. అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, అయ్యో ఈ ఈ ఈ దుర్మార్గము యెహోవా వలన కలిగినది, నాకేల మరణము సంభవించలేదని ఏడుతాడు. అంత కరువు తీసుకొస్తాడు యెహోవా, తెలుసా? సిగ్గుందంటరా మీకు? ఎర్రిపుకుల్లాగా ఎందుకురా మాకు ఆవేశం తీసుకొస్తారు? ఆ అంటే పాపాలు చేస్తామంటారు మరి ఒరే, వాడు యెహోవా చేసే పనికి మన పనే అయ్యిరా. చిన్నపిల్లలను చంపుతుంటే వాడి పని. ఇంకా సిగ్గు లేకుండా మనుషులు అంటూ యెహోవా చేసిన ఎర్రిపుకులు అంచే కొడుకు చేసిన పని అది. చేస్తాడు సార్. వాడే చేసింది. నువ్వు చదువు ఇప్పుడు కావాలంటే నీకు వచ్చినవి ఇవ్వమంటే ఇస్తా. తెలుసండి, ఫ్యూచర్ తెలిసినోడు దేవుడు. అదే ఫ్యూచర్ ఏంద్రా నాయన? అట్టా వాడు ఎందుకు చేస్తాడు చెప్పు? ఆ విధంగా మనుషులు తినే విధంగా ఎందుకు పురుగు కలిపాడు? అది ఎంతవరకు కరెక్ట్? సరే సార్. మనుషులు తినే విధంగా పురుగొల్పడం అంటే అది ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం. మీ వల్ల ఎంతమంది నరకం వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి సార్. మా వల్ల నరకం కాదురా బాబు. ప్రవీణ్ గారు ఇక్కడ నరకం, అక్కడ నరకమే. కానీ ఇక్కడ పాస్టర్ల చేతిలో, వాళ్ళ చేతుల్లోంచి మేము ఆ నరకం నుంచి మేము తప్పిస్తున్నాం, తెలుసా? ఎంతమంది నరకానికి ఆ నరకం నుంచి, పాస్టర్ల దగ్గర నరకం నుంచి మేము తప్పిస్తున్నారా బాబు. సరే సరే సార్. నువ్వు బైబుల్ చదివి చావు, బైబుల్ చదివి చచ్చి మాకు ఫోన్ చేయి. న్యాయం లేదు, ధర్మం లేదు, ఏమి తెలియకుండా ఊరికి ఎరుపుకులాగా ఫోన్లు పట్టుకొని మేము మంచి పనులు.
ప్రవీణ్ గారికి చేస్తే న్యాయంగా మాట్లాడు తమ్ముడు, నీ వైపు మాట్లాడతా. నువ్వు అన్యాయానికి బద్దుడి అయిపోయి నువ్వు మరి అన్యాయానికి చర్చి దగ్గర కాపు కాస్తూ ఆదివారం 2 గంటలండి, 2 గంటలు ఆదివారం. ఆ 2 గంటలు అరే మైకు బాబు 5 తీసుకెళ్ళి నిమిషాలు పెట్టండిరా, చాలు పిల్లలు నాశనం అయిపోతానికి. శ్రీరాముడు పాటలు పెట్టండిరా, ఈడు ఆ పాటలు పెట్టండి, ఆడి పాటలు రాముడు ఈ పెట్టండి అంటున్నాడు. దేశాన్ని పరిపాలించాడు రా బాబు. ఈ దేశాన్ని రాముడు పరిపాలించాడు కాబట్టి ఇది భారతదేశం అవును కాబట్టి సార్. రాముడు ఇప్పుడు ఏలిన టెంపుల్ గడ్డ దగ్గర కాబట్టి రాముడి పాటే ఉంటది ఇక్కడ. ఇంకెవడి పాట వినిపించడానికి వీల్లేదు అంతే. భూమి నీ ఇష్టమైతే ఉండి దేవుడు నాకు కష్టమైతే సృష్టించాడు. దెంగేయ్. భూమి దేవుడు సృష్టించాడు, మీరు అవును బతుకుతున్నారుగా. మా దేవుడే ఈ భూమి మా దేవుడు సృష్టించాడు రా. మీ దేవుడు ఎట్లండి? ఎక్కడ మా రాసింది? రాముడే చెప్పండి నాకు. సృష్టించాడు. నీ ఇష్టమైతే నమ్ము, లేదా కొత్త ఎక్కడ మూసుకొని పడుకో. ఊడక మమ్మల్ని ఇసుకించగా. ఎక్కడ రాసిందో చెప్పండి అండి. అవును మా దేవుడే సృష్టించాడు. ఎక్కడ రాసి ఉంది అంటున్నా నేను అనేది. నీకు చెప్పే ఇప్పుడు ఆది ఆలోచన యందు మాకు లేదు, దేవుడు, నీకు చెప్పాల్సిన ఆది అవసరం మాకు యందు లేదు. సార్, నేను ఆది యందు నమ్మమని మేము దేవుడు భూమి చెప్పాం. ఇది భారతదేశం, మా రాముడు నలిచిన నేల, మా రాముడు ఏలిన నేల కాబట్టి మా రాముడి పాట కంపల్సరీ ఉంటది. నీ ఇష్టమైతే వినకపోతే లండన్, అమెరికాను, ఏంటి ఇజ్రాయెల్, పాకిస్తాన్ పారిపో. ఆడపోతే గానీ నీ గుత్తకి బాంబులు పెట్టి లేపుతారు. అప్పుడు అర్థమైంది భారతదేశం యొక్క విలువ. సార్ పంట మీరు వేసుకున్నంత మాత్రాన్ని భూమి మీది అవ్వదండి. మీరు కౌలు రైతులు మీరు. నువ్వు తమ్ముడు, నీకు మాట్లాడేది తెలియదు, నీకు జ్ఞానం లేదు, జ్ఞానం శూన్యం. నువ్వు యెహోవాలాగా దుర్మార్గుల్లాగా ఉన్నావు. సార్ ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించడం ఉంది సార్. ఈ భూమి మాదయ్యుండి కూడా మీరు చాలా కొత్తది మూసుకోరే ఎర్రిపుక. అటైతే అరే బాబు కయ్యూని శపిస్తాడు కదా, అక్కడ ముగ్గురే ఉంటారు. నువ్వు దేశదిమ్మలుగా తిరిగి అంటాడు కయ్యన్ని. నోదు దేశం వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. మరి ఎవడురా నీ చెల్లిని ఇచ్చావా కయ్యనికి? నీ చెల్లిని ఇచ్చావా? ఉన్నదే ముగ్గురు. అక్కడ వేరే దేశం నోదు దేశం ఏర్పడింది. అక్కడ కయ్యనికి ఎవడి పిల్లని ఇచ్చాడు? తర్వాత అవ్వ ఆదాముకి కుమారుడు పుట్టిందని ఉంటదండి. తర్వాత వచనంలో అవ్వకి ఆదాముకి కుమారులు పుట్టిన అంటే ఆ చెల్లిని చేసుకున్నాడా? నువ్వు కూడా నీ చెల్లిని పెళ్లి చేసుకుంటావా? సార్ అప్పుడు ఎర్రిపుక నీకు మీ మెదడు ఎందుకురా? మీ అమ్మ మీ పిచ్చ కొత్త పిచ్చనా కొడుకులా మాట్లాడతారు. మెదడు పెట్టుకుంటారా? అరే ఈ వచనాలు చూసి మీ పిల్లలు అన్న చెల్లెలు సెక్స్ చేసుకుంటే ఉరేసుకుని సావాల్సి వస్తారా? మీరు మీ దరిద్రాన్ని ఆపండిరా. మీరు దరిద్రం ఉండా కొడకల్లారా. ఎందుకురా మీ బతుకులు చెడా? అరే ఆ పిచ్చలంజోడికి నిజంగా ఆ పిచ్చ లేకపోతే శుభ్రంగా ఇంకొక జంటను సృష్టించి వరుస వాయులు సృష్టించి పెళ్లి చేయొచ్చు కదా. ఎర్రిపుక అన్నజల్ని సెక్స్ చేసుకోవడం ఏంద్రా? ఎందుకురా మమ్మల్ని దొబ్బుతారు? మా మైండ్ తింటారు. మేమేదో ప్రశాంతంగా మా పనులు మేము చేసుకుంటుంటే అజ్ఞానంగా వచ్చి ఎందుకురా మమ్మల్ని అమ్మ ఈ విధంగా దొబ్బుతారు? నీ అమ్మ మైండ్ లేకుండా ఎందుకురా? మీకు ఇంత మైండ్ లేదు, చెప్తే వినరు. మిమ్మల్ని ఎలా బాగు చేయాలో మాకు అర్థం కావట్లా. మేము మంచిది చెబుతేనో మా మీద దాళ్ళు. మళ్ళీ అరే ఆపరా బాబు, నువ్వు ఆపు ఈ సోదంతా ఆపు. అన్నాజల్ని పెళ్లి చేసుకొని సెక్స్ చేసుకొని అంత ఇది తెచ్చిన అద్భుత దేవుడు మాకు వద్దురా. మేము వరుస వాయిలతో ఉంటాం. మీ దేవుళ్లాగా తల్లితో పడుకోబెట్టం, మీ దేవుళ్లాగా తండ్రితో పడుకోబెట్టం, మీ దేవుళ్లాగా అన్నతో పడుకోబెట్టం, మీ దేవుళ్లాగా మామతో కోళ్ళను పడుకోబెట్టం. ఈ దరిద్రం మాకు వద్దురా బాబు. మేము వరుస వాయిలతో బతుకుతున్నాం ప్రశాంతంగా. మమ్మల్ని అలా బతకనివ్వండి. మమ్మల్ని మార్చి వరుస వాయిలు లేకుండా చేయకండి. ఏమన్నా ఉంటే ఇజ్రాయెల్ పోయి ఏమన్నా వేసుకోపోండి. ఇక్కడ ఎందుకు ఆ చర్చిలో ఆ సోది మాకు వద్దు. కానీ డిబేట్ ఎప్పుడు పెట్టుకున్నాం సార్? డిబేట్ ఎప్పుడు పెట్టుకున్నాం చెప్పండి సార్. ఒరే నాయన, నీతో డిబేట్ చేయాలా మళ్ళీ? ఇంత అజ్ఞానివి. నాకు టైం ఇవ్వట్లా, మీరు మీ టైం నాకు ఇవ్వట్లేదు, నేను మీకు ఇవ్వట్లేదు. నువ్వు ఇంత అజ్ఞానివి, నీతో డిబేట్ చేస్తే ఎట్రా బాబు? నువ్వేమంటావు? డిబేట్ కి వస్తే అన్నా చెల్లి చెక్ చేసుకోవడం తప్పులేదు, మా దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకోవాలంటావు. అన్నా చెల్లెలని చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి సార్ నాకు. నువ్వు మనిషి ఒప్పచ్చు రా, నాకు అర్థం కాదు. కయ్యనికి ఎవరు పెళ్ళం అంటేనేమో అవ్వక తర్వాత అమ్మాయి పుట్టింది, అందుకే మా ఓడి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు చెక్ చేసాడు దాంట్లో. అంటే కయ్యనికి వెనక పుట్టిన పిల్ల చెల్లి లేకుండా ఏమైద్దిరా? ఎర్రిపుక మరి తోడు మాట్లాడతావు ఆపో. తమ్ముడు నాకు బూతులు రావు, నువ్వు బూతులు చేస్తున్నావు తమ్ముడు రాజా. నాకు తెలిసి
నీ నోటికి చెల్లినే హక్కు లేదు, నీ చేసుకున్నాడు. కుత్తక సిగ్గు లేదు. యెహోవాలాగా నువ్వు కూడా దుర్మార్గుడై ఉన్నావు. ఏం చెప్తాడు సార్ వాడు? మనకి వావి వరుస వా- తెలిసింది వా- ఎప్పుడంటే వాడు వాళ్ళు పాపం బూతులకి జనకుడు, దుర్మార్గానికి అధిపతి అయి ఉన్నాడని చెప్పి ఏం చెప్తాడు. అలాగే సార్ నువ్వు కూడా ఆ విధంగా తయారయ్యావు. చాలు. ఆ తమ్ముడు, బాబు ఇంకా ఈ అజ్ఞానితో నేను మాట్లాడాలంటే నా వల్ల కాదు తమ్ముడు. నేను ఇంకా సార్ అన్నం లేదు. సార్ మీ పేరేంటండి? సార్ అవ్వ ఆదాం పాపం చేసిన తర్వాత మనకు వావి వరుస తెలిసింది సార్. ఆ? మీ పేరేంటి సార్? మీ పేరేంటండి? నా పేరు రాజు, శామ్యుయల్ రాజ్. ఇంకో ఆయన ఉన్నాడు కదా, ఆయన దేవరాజు గారు, దేవరాజు సార్. ఎవరా? మీరు హిందువా క్రిస్టియనా అండి? క్రిస్టియన్ కదా సార్, క్రిస్టియన్ గురించే కదా సార్ మాట్లాడేది. కరెక్ట్ గా నేను అసలు చెప్పండి. సార్ దీని గురించి నేను రాట్లా, నేను ప్రైవేట్ గారితో మాట్లాడదాం. కాదు అసలు మీరు కరెక్ట్ గా చెప్పండి. ఏం సార్? నిజం చెప్పండి, అసలు మీరు ఎవరు? ఎందుకు అనవసరంగా తిట్టించుకుంటున్నారు? మీరైతే క్రిస్టియన్ అనుకోవట్లేదు నేను. మీరు కావాలని మాట్లాడుతున్నట్టుంది కానీ, ఒక నిమిషం అండి, మీరు కావాలని మాట్లాడుతున్నట్టుంది కానీ క్రిస్టియన్ మాట్లాడే విధానం వేరుంటది. అసలు మీరు క్రిస్టియన్ కాదు నాకు తెలిసి. సార్ క్రిస్టియన్ ఎవడు గొడవ పడ్డ సార్, మీరు అట్లా నాకు తెలుసండి మీరు క్రిస్టియన్ కాదు. మీరు కావాలని ఏదో టైం పాస్ చేస్తున్నారు తప్పితే సార్ క్రిస్టియన్ కాబట్టి ఎన్ని మాటలు పడ్డా కానీ నేను పడతాను. పడతారండి, ఎవడు పడ్డండి మాటలు. కావాలని టైం పాస్ చేసేవాళ్ళే మాటలు పడతారు. సరేలే సార్. మీరు 100% క్రిస్టియన్ కాదు, డౌట్ లేదు దాంట్లో. మీరు ఒరిజినల్ క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాం. మీరు ఇప్పుడు మీరు తిడుతున్నారు కాబట్టి మీరు హిందూస్ అండి, బూతులు తిడుతున్నారు కాబట్టి హిందూస్ అనుకోవాలా? కాదులేండి, మీరు క్రిస్టియన్ కాదులే సార్. ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? ఫోన్ పెట్టేయండి, తలకాయ నొప్పి. పని చూసుకోండి సార్, వదిలేసేయండి. జ్ఞానం లేదు సార్ అనవసరంగా. కాదు క్రిస్టియన్ కాదులే సార్ ఆయన. సార్ మంచి లాజిక్ మాట్లాడితేనేమో జ్ఞానం లేదంటారు, నార్మల్ గా మాట్లాడితేనేమో అన్ని తీసుకుంటారు. ఫోన్ పెట్టేయండి సార్, వద్దులే కానీ ఫోన్ పెట్టేయండి. సరే చాలా పనులు ఉన్నాయి. మీరు క్రిస్టియన్ అయితే నేను మాట్లాడేవాడిని, క్రిస్టియన్ కాదు మీరు. పెట్టేయండి. సరే సార్, ఇంక నేను చెప్పినా మీరు నమ్మలేదు సార్, వదిలేయండి.